హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్లో మరో గోల్డెన్ ఫేజ్ను అనుభవిస్తున్నారు. వరుసగా హిట్స్ అందుకుంటూ మాస్ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్న బాలయ్య మొన్న సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ మూవీతో మరోసారి తన సత్తా చాటుకున్నారు. కలెక్షన్ల పరంగా అద్భుత ఫలితాలను అందుకున్న ఈ మూవీ తరువాత ఆయన ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకి ఇది సీక్వెల్గా తెరకెక్కుతోంది మనకి తెలుసు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఇక గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కావడంతో ఈసారి కూడా భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్, టీజర్, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి వెలువడిన వార్త ఫ్యాన్స్లో ఉత్సాహం పెంచుతోంది. అఖండ 2లో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నారని, అందులో ఒకటి అఘోరా పాత్ర అవ్వగా మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రగా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నిజ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని విన్న వెంటనే అభిమానులు ఆనందంతో పోస్టులు పెడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా సర్వీస్ చేయబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య అఘోరా పాత్రకు గతంలో ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈసారి కూడా ఆయన రెండు పాత్రల్లో వేరువేరు షేడ్స్ చూపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అఖండ 2లో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్, బోయపాటి మార్క్, పవర్ఫుల్ డైలాగ్స్ అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం. ఈ మూవీని 14 Reels Plus బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిమాలయాల నేపథ్యంలో హృదయాన్ని కదిలించే సీన్స్, బాలయ్య ఎంట్రీ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక చాలా కాలంగా షూటింగ్ కొనసాగుతున్న కొన్ని సన్నివేశాల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో థియేటర్లలో తాండవం చేసేందుకు బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.